सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई बाबा
సాయి బాబా 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 బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా బాబా సాయి 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 బాబా 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 బాబా
साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయం. దామోదర్ సావలరాం రాస్నే జట్టి వ్యాపారములు ఆమ్రలీల ప్రార్థన. భగవదవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగేశ్వరుడును కరుణాసాగరుడునగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములు నర్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము. యోగి చూడమణిగు శ్రీ సాయినాథ్ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిట ఆశ్రయదాత అగు సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తులకు స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. హేమాడ్బంతు మనస్సునందు బాబా జీవిత లీలలను వ్రాయు కోరిక జనించగనే
బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహంగా సంగతులు వ్రాసుకునమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడు పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయపూరితమగు ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగాను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయి లీలలను అమృతము స్రవించును. దానిని చదువులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్ నగర్ నివాసేగు దామోదర్ సావల్రాం రాసిన కాసార్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొన్న వాక్యములకు ఉదాహరణగా దిగువ ఇవ్వబడినది. దాము అన్న అంటే దామోదర్ సావల్రాం రాసిన 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి. చదువర్లు దానిని జ్ఞప్తి అందించుకునేందురు. అతడు 1897వ సంవత్సరమున శ్రీరామనవమి ఉరుసు ఉత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయాను. అప్పటి నుండి షిరిడీకి అలంకరించిన పతాకం ఒకటి కానుకగా ఇచ్చుచున్నాడు. అదీనుగాక ఉత్సవమునకు వచ్చు బేదలకు అన్నదానం చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు ప్రత్తి. బొంబాయి స్నేహితుడు దాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయల లాభము సంపాదించవాలని వ్రాశాను. వ్యాపారం లాభదాయకమైనదనియు ఎంత మాత్రము ప్రమాదకరము కాదనియు కనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాశాను. దాము అన్న ఆ బేరమును చేయుటయా మానుటయా అని ఆందోళన పడిను. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గురించి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తులచే శ్యామకు ఒక జాబు సవివరముగా వ్రాసి బాబాని అడిగి వారి సలహాను తెలుసుకునమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముట్టెను. శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయాను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితం ఏమని అడిగాను. సమాచారం ఏమనెను. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొండగా వ్రాసినాడనెను. బాబా ఇట్టనెను. ఏమి రాయిచున్నాడు? ఏమి ఎత్తు వేయుచున్నాడు? భగవంతుడిచ్చిందంత సంతృష్టి చెందగా ఆకాశం దగ్గర ప్రయత్నిస్తున్నట్లుంది. వాని ఉత్తరం చదువుము. బాబా చెప్పిందే ఆ ఉత్తరంలో గల సమాచారమని శ్యామ, దేవా, నీవెక్కడనే ప్రశాంతంగా కూర్చొని భక్తులను ఆందోళన పాలు చేసేదవు. వారు వ్యాకులగుడతో వారిని తిరిగించుకుని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షంగాను కొందరిని లేఖల రూపంగాను తెచ్చేదవు. ఉత్తరంలోని సంగతులు తెలిసి నన్నేలా చదువుమని బలవంతు పెడుతున్నావు అనెను. బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికొచ్చింది నేను మాట్లాడేదను. నన్ను విశ్వసించు వారెవరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇట్టనెను. సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహమంది లోటు లేదని వ్రాయము. తనకున్న సగం లోటుతో సంతృష్టి చెందమని వ్రాయము. లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపాను. దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకునిండెను. జాబు చదువుకొని అతడు తన ఆశ ఎంతయో అడియాసనుకునేను. కానీ స్వయంగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరం రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుడిచే తానే స్వయంగా షిరిడి వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడవలనని అనుకునేను. అందుచే షిరిడి వెళ్ళాను. బాబాకు నమస్కరించాను. బాబా పాదములు ఒత్తుతూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారం కూర్చేటకు ధైర్యం చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభము బాబాకి ఇచ్చినచో బాగుండును అనుకునేను. ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనసున అనుకునేను. బాబాకు తెలియనిది ఏమీ లేదు. అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానంలో కూడా బాబా తెలిసిన వారు. భక్తులు బిడ్డకు తీపి వస్తువులు కావలేను, కానీ తల్లి చేదు మాత్రలు ఇచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును చెరచును, చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటి వారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభములను గూర్చి బావుగా తెలిసిన వారు. దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనెను. ప్రపంచ విషయంలో తగులుకొనుటకు నాకు ఇష్టము లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధాన్యం వ్యాపారం చేయి తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 షేర్ల చొప్పున కొని 7 షేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును. కనుక నీ వ్యాపారం కూడా మానుకొనమనెను. కొన్నాళ్ళ వరకు ధాన్యం ధర హెచ్చుగానే ఉండెను. కానీ 1 మాసము 2 మాసములు వర్షములు విశేషంగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిల్వ చేసిన వారెల్లా నష్టపడిరి. ఈ దురదృష్టం నుండి దాము అన్న కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టం నుండి తప్పించినని దాము అన్నకు బాబా యందు గల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెంది వరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో నున్నాడు. ఆమర్లీల మామిడి పండ్ల చమత్కారము. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సిల్ వచ్చెను. రాలే అను మమల్తారు గోవా నుంచి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉండెను. అది శ్యామ స్వాధీనంలో పెట్టి అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబాలో అంటే కుండలో పెట్టెను. బాబా, ఈ 4 దాము అన్నకు అవి ఇక్కడనే ఉండవలనెను. దాము అన్నకు 2 భార్యలు కలరు. కానీ అతనికి సంతానం లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివెను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండొచ్చే అతనికి సంతానం కలుగు అవకాశం లేదనుకునెను. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకం కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీ చేరి బాబాకు నమస్కరించడానికి పోగా బాబా ఇట్లనెను, అందరూ మామిడి పండ్ల వైపు చూస్తున్నారు. కానీ అవి దాము కొరకుంచినవి కావున అవి దామ్య తిని చావవలను. దాము ఈ మాటలు విని భయపడెను. కానీ మహల్ సభతి అంటే బాబా ముఖ్య భక్తుడు దాన్నిట్లు సమర్థించెను. చావననేది అహంకారం గురించి. దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదం. బాబా అతనితో ఇట్లనే, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకి ఇవ్వుము. ఈ ఆమర్లీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించెను. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమైను, జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహత్యంను స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకంగా నన్ను శరణదొచ్చిన వారిలో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటి కదులును. నేను మీ వద్ద నుండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడును. మీ క్షేమమును కనుగొంటుందును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తించుకునము. నా యందే మనఃపూర్వకంగాను హృదయపూర్వకంగాను నమ్మకం ఉంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమత్ పంతు ఈ అధ్యాయం ఒక ప్రార్థనతో ముగించుతున్నారు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములు మేమెన్నటికీ మరువకుందుం కాక. మీ పాదములనెప్పుడూ చూచుచుండెదము గాక. ఈ సంసారం నా చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. ఇంద్రియములు మనసు బయటకు పోవు నైజము నాపనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశం లేదు. అంత్యకాలమున కొడుకు కానీ భార్య కానీ స్నేహితుడు కానీ ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగు చేయవాడువు. వివాదములందు కానీ దుర్మార్గం పనులందు కానీ మాకు ఆసక్తిని పూర్తిగా నశింపు చేయము. నీ నామస్మరణము చేయుటకు జీవ ఉత్సాహించుగాక. మా ఆలోచనలు అవి మంచివే అగుగాక చెడ్డవే అగుగాక తరిమివేయము. మా గృహములను శరీరమును మర్చినట్లు చేయము. మా అహంకారము నిర్మూలింపము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తించుకున్నట్లు చేయము. తక్కిన వస్తువులన్నిటినీ మరచినట్లు చేయము. మనశ్చాంచల్యమును తీసివేయము. దాన్ని స్థిరంగా ప్రశాంతంగా నుంచుము. నీవు మమ్మల్ని గట్టిగా పట్టి ఉంచునుచో
ఆ అజ్ఞానాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషంగా నుండిదము. మమ్మల్ని నిద్ర నుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షం చేతనే గత జన్మలో మేము చేసిన పుణ్యం వలన కలిగినది. నోటు దామోన్న ఇచ్చిన వాజ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బావ పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనసున 2 సంశయములు కలిగిను. ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. సాయిబాబా వద్ద అనేక మంది భూమి కూర్చున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందిదిరా. దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి పండ్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము. పువ్వులన్నీ పండ్లైనచో ఎంత మంచి పంట అగును. కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మటుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. 2. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడను ఎట్లు నడపగలను? అది ఎటో కొట్టుకొని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబిట్లిచ్చెను. ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించో నేనక్కడే ఉండిదెను. 1918 ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండ్రి. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910-11 కాలంలో జరిగిను. నా సోదరులు వేరుపడ్రి. నా సోదరి కాలధర్మం నందెను. దొంగతనం జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనసు వికలమైను. నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపజేసి అప్పాకులకన్న ఇంటిలో బొబ్బడ్లతో విందు గావించిరి. నా నుదుట చంద్రం పూసిరి. నా ఇంటిలో దొంగతనం జరిగినది. నాకు 30 సంవత్సరాల నుండి ఒక స్నేహితుడు ఉండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టె దొంగలించెను. అందులో శుభమగు సత్తు అంటే నాసిక భరణము ఉండెను. బాబా ఫోటో ముందేడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నా నగల పెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను. 25వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. అంతరిక పూజ. భక్త పంతు హరిచంద్ర పితలే గోపాల అంబాడేకర్. ఈ సూమందు కనిపించు ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టింపబడినది. ఈ వస్తువులు నిజంగా నుండి ఉండలేదు. నిజంగా నుండినది ఒక్కటే, అది ఏ భగవంతుడు. చీకటిలో తాడును గాని దండమును గాని చూచి పామనుకున్నట్లు ప్రపంచంలో కనిపించే వస్తువు బాహ్యమునకు అగుపడినట్లు కనిపించును. కానీ అంతర్గతముగా నున్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధియును అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచునట్టులా చేయును. మన కడుపడునది నిజ స్వరూపం కాదని గ్రహించెదము. కాబట్టి సద్గురువుని అసలైన దృష్టిని కలుగజేయమని ప్రార్థింతుముగాక. అదే సత్య దృష్టి. అంతరిక పూజ. హేమాడ్ పంతు మనకొక కొత్త రకం పూజా విధానమును బోధించుచున్నారు. సద్గురువుని పాదములు కడుగుట, ఆనంద భాషములనే వేడి నీళ్లను ఉపయోగించదుముగాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక. దృఢ విశ్వాసమను వస్త్రంతో
వాని శరీరమును కప్పిదముగాక. అష్ట సాత్విక భావముల నేడు 8 తామర పుష్పములు సమర్పించదముగాక. ఏకాగ్ర చిత్తమును ఫలమును సమర్పించేదముగాక. భావమును బుక్క వారి శిరస్సుపై చల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటన వ్రేలుపై ఉంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారంగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పించముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటులా ప్రార్థింతుముగాక. మా మనసును అంతర్ముఖము చేయము, దానిని లోపల వైపు పోవునట్టులా చేయము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకొను శక్తి దయచేయము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారము కలుగునట్టులా చేయము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించేదము. సుఖ దుఃఖమును అనుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనము అందించుకొనుచు నీ ఇష్ట ప్రకారము వచ్చినట్టులా చేయము. మా చంచల మనసు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదము. భక్త పంతు. ఒకనాడు పంత్ అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీకి పోవా ఇచ్చలేకుండెను. కానీ తానొకటి తలచిన దైవము ఇంకొకటి తలుచునందురు. అతడు BV&CI రైల్వేలో పోవచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగెను. అచట తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్జుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చెను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కానీ పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యం కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖంపై నీళ్లు చల్లగా బాబా కటాక్షంచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచున్నట్టులా ఈ క్రింది విధముగా పలికెను. ఏమైనను కానిండు, పట్టు విడవరాదు. నీ గురువునందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా నుండుము. ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి ఉండుము. పంత్ ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధంగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకునేను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరువలేదు. హరిచంద్ర పితలే. బొంబాయిలో హరిచంద్ర పితలే అతడు ఉండెను. అతనికి మూర్ఛ రోగంతో బాధపడుచున్న కొడుకొకడు కలడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేదము మందులను కూడా వాడెను. కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై బడుటయే సాధన ఒకటే మిగిలెను. 15వ అధ్యాయమునందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకుంటిమి. 1910లో పితలే అట్టి కథలు కొన్నిటిని వినెను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయనని గ్రహించెను. సాయిబాబాను చూచుటకు మనసులో కోరిక పుట్టెను. సర్వ విధముల సన్నాహమై బహుమానాలను వెంట తీసుకొని పండ్ల బుట్టలను పట్టుకొని భార్య బిడ్డలతో షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వేచెను. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కళ్ళు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను. అతని నోట చొంగగారెను. అతని శరీరము చెమట పట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీనిని చూసి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెను గాని ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉండెను. తల్లి కంటనీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలెనని ఒక గృహములోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు
పులికి భయపడి పారిపోయి కషాయవాణి చేతిలో పడిన ఆవు వలె ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయంకు పోగా అది వానిపై కూలినట్లు ఉండెను. ఆమె ఇటులేర్చుచుండగా బాబా ఆమెను ఇటులా ఓదార్చెను. ఇటు ఎడవవలదు, కొంతసేపు ఆగుము, ఓపికతో నుండుము, కుర్రవాణిని బసకు తీసుకుని బొమ్ము, అరగంటలో వానికి చైతన్యం వచ్చును. బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థమాయను. వాడాలోనికి తీసుకుని పోగానే కుర్రవానికి చైతన్యము వచ్చెను. పెద్దలే బాబా దర్శనముకై భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబా పాదములకు వినయంతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములు ఒత్తుచూ కూర్చుండిరి. మనసులో బాబా చేసిన ఉపకారం నాకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిది, నీ ఆలోచనలు, సంశయాలు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. పితిలే ధనికుడు, మర్యాద కలవాడు. అతడందరికి అపరిమితముగా మిఠాయి పంచి పెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలము ఇచ్చెను. పితిలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ, భక్తులతో నిండి ఉండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నిగిడించి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహ, ప్రేమ భావములను గని బాబా మిక్కిలి సంతృష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడేదరు. ఏ భక్తుడు హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను పూజించి శరణు వేడునో వారికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖంగానున్న పిమ్మట ఇంటికి నిశ్చయించి బాబా దర్శనముకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊది ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించెను. పితలేను దగ్గరికి పిలిచి ఇట్లనెను, బాపు, అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటివి, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటిని, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీనిని మీ పూజా మందిరంలో పెట్టుకొని పూజించుము, నీవు మేలు పొందెదవు. పితిలే వీనిని ప్రసాదంగా అంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదములకై ప్రార్థించెను. ఇదే తాను షిరిడీపోవటం మొదటిసారి కనుక అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చుచున్నాను బాబా మాటలు అర్థమును గ్రహింపలేకుండెను. దీనిని తెలుసుకున్నవలెనని కుతూహలపడెను. కానీ బాబా ఊరుకునేను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की జై। స్వగృహమునకు పోయి తన ముదసలి తల్లికి వృత్తాంతమంతయు చెప్పి, బాబా ఇంతకు ముందు 2 రూపాయలు ఇచ్చెనన్ను, అది ఏమి అని అడిగెను. ఆమె తన పుత్రునితో ఇట్లనెను, నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్ కోటకర్ మహారాజు గారి వద్దకు పోయెను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరములో పెట్టి పూజింపమనిరి. మీ తండ్రి గారు చనిపోవు వరకు దానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరములు పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరిచితిమి. నీ అదృష్టవంతుడు అవుగుటచే అక్కల్ కోటకర్ మహారాజు శ్రీ సాయి రూపములో కనిపించి నీ కర్తవ్యమును నెత్తికి తెచ్చి నీ కష్టములను తప్పించ చూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము, సంశయములను దురాలోచనములను విడువుము, మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారం నడువుము, సత్ప్రవర్ధనము అవలంబింపుము, కుటుంబ దైవములను పూజింపుము, రూపాయలను పూజింపుము, వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వాచనము దొరికినందులకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేల్కొలిపినారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తి యందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా నుండెను. గోపాల అంబాడేకర్ గారు, పూనా నివాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు ఆబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరముల నౌకరీ చేసెను. ఠానా జిల్లాలోను
జౌహర్ స్టేట్లోనూ ఆయన ఉద్యోగములను చేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించెను, కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టముల పాలయ్యెను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరముగా నుండెను. ఈ ప్రకారము 7 ఏండ్లు గడిచెను. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివాడు. 1916లో అతని స్థితి చాలా హీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములు ఉండెను. దీక్షిత్వాడాకు ముందున్న ఎడ్ల బండి మీద కూర్చుని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో బడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడి ఈ ప్రకారము చేయ నిశ్చయించుకొనగానే బాబా మరి ఒకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరమున ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగుణమేర్ నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ని పిలిచి అక్కల్ కోటకర్ మహారాజ్ గారి చరిత్రను చదివితివా అని అడుగుచు పుస్తకముని ఇచ్చెను. అంబాడేకర్ దానిని తీసుకుని చదవనెంచెను. పుస్తకము తెరచుసరికి ఈ కథ వచ్చెను. అక్కల్ కోటకర్ మహారాజు గారి కాలములో ఒక భక్తుడు బాహుకానటి దీర్ఘ రోహముచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుండి బయటకు తీసి ఇట్లనెను, గత జన్మ పాప పుణ్యములను నీవు అనుభవింపక తప్పదు. కర్మానుభవం పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మనెత్తి బాధ అనుభవించవలను. చచ్చుటకు ముందు కొంతకాలం ఏల నీ కర్మను అనుభవించరాదు. గత జన్మముల పాపములను ఏల తుడిచివేయరాదు. దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగుల ఆశ్చర్యపడెను. వాని మనసు కరిహెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనిచో వాడు చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞత్వమును దయాళత్వమును చూచి అంబాడేకర్కు బాబా యందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యెను. అతని తండ్రి అక్కల్ కోటకర్ మహారాజ్ భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వల్ల భక్తుడు కావాలని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిషము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపెను. 26వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయము. ప్రస్తావన. బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రము చేసి వానిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయంలో చెప్పుకుందము. మానవుడు సముద్రములో మునగగానే అన్ని తీర్థములలోనూ పుణ్య నదులలోనూ స్నానము చేసిన పుణ్యం లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదార విందములు ఆశ్రయింపగానే త్రిమూర్తులకు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మ సాక్షాత్కారమును కలుగుజేయనట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలుగుజేయము. చాతక పక్షి మేఘజలమును త్రాగి ఎట్లు సంతసించునో అట్లని నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. నీ కథలు వినునప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చెమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరబడుగాక. వారి మనస్సులు ఏకాగ్రమగుగాక. వారికి గగుర్బాటు కలుగుగాక. వారు వెక్కుచు ఏడ్చి వణకెదరుగాక. వారిలో గల వైషమ్యములు తమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షం వారిపైన ప్రసరించినది అనుకొనవలను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. మాయా బంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకముగా శరణాగతి వేడవలను. వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవకోటి యందును భగవంతుని చూచినట్లు చేయగలరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. గ్రంథములను పవిత్రము చేసి కానిచుట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట. ముందటి అధ్యాయములో బాబా బోధలో నడుచు తీరులను చూచితిమి. అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయములో చూచెదము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వారిని పుచ్చుకొనిడివారు. అట్టి గ్రంథములు పారాయణ చేయనప్పుడు బాబా తమతో ఉన్నట్టులా భావించడివారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకొని షిరిడీ వచ్చెను. శ్యామ ఈ పుస్తకము చదువుటకై తీసుకొని మసీదుకు పోయెను. అచ్చట బాబా దానిని తీసుకొని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామకిచ్చి దానిని తన వద్ద నుంచుకోమనెను. అది కాకా పుస్తకమనియు అందుచే దాని అతనికి ఇచ్చి వేయవలెననియు శ్యామ చెప్పాను. కానీ బాబా దానిని నేను నీకిచ్చితిని, దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము, అది నీకు పనికి వచ్చును అనిది. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద నుంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబా చేతికిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచమనెను. అది అతనికి మేలు చేయుననిది. కాకా సాష్టాంగ నమస్కారముతో స్వీకరించెను. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపెను. ఒకప్పుడు ఒక రామదాసి సమర్థ రామదాసు భక్తుడు షిరిడీకి వచ్చెను. కొన్నాళ్ళు అక్కడ నుండెను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖమును కడుగుకొని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూది పూసుకొని విష్ణు సహస్రనామము ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అతడి గ్రంథములు అనేక సార్లు పారాయణ చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలచెను. కావున రామదాసిని పిలిచి తనకు కడుపు నొప్పిగానున్నదనియు సోనాముఖి తీసుకొనదే నొప్పి తగ్గదనియు కనుక బజారునకు పోయి ఈ మందును తీసుకుని రమ్మని కోరెను. పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను. బాబా తన గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను. ఓ శ్యామ, ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని. నా హృదయము కొట్టుకొనెను. నా జీవిత అపాయములో నుండెను. అట్టి సందిగ్ధ స్థితి యందు నేను ఈ పుస్తకము నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసెనని అనుకుంటుని. అందుచే దానిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెం ఓపికగా చదువుము. రోజుకొక నామము చదివినను మేలు కలుగజేయును. శ్యామ తనకు ఆ పుస్తకము అక్కర్లేదనెను. ఆ పుస్తకము రామదాసిదని. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చునెను. మరియు తాను అనాగరికుడగుడచే దేవనాగరి అక్షరములు చదువులేనెను. వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యము కలుగజేయుచున్నారని శ్యామ అనుకొననే కాని బాబా తనకు మేలు కలుగజేయుచున్నాడని అనుకొనలేదు. బాబా ఈ సహస్రనామమనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవన్నామ ఫలితం అందరికీ విషయమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, సావు పుట్టుకల నుండి అది మనలను తప్పించును. దీనికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు. అది మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికెట్టి తంతు కూడా అవసరం లేదు. దానికి నియమములేమియూ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టము లేనప్పటికీ వానిచే దానిని అభ్యసింపజేయవలనని బాబాకు దయగలిగను. కనుక దానిని బాబా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू
मैना जानू मैना जानू अल्लाह इलाही रहमो नज़र करो रहमो नज़र करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नज़र करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नज़र करो रहमो नज़र करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नज़र करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नज़र करो रहमो नज़र करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा
సాయి బాబా 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 సాయి